శాసనమండలి వేదికగా ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి లోనయ్యారు. గత 8 ఏళ్లుగా తాను ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల గొంతుకగా చేస్తోన్న ప్రయత్నాలను అడుగడుగునా అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. నిజాయితీగా పనిచేస్తున్న తనను ప్రోత్సహించాల్సింది పోయి గొంతు నొక్కే ప్రయత్నం చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ప్రసంగిస్తోన్న సమయంలో తనపై జరిగిన వివక్షను తలుచుకుని ఆమె కంటతడి పెట్టుకున్నారు. కేసీఆర్పై కోపంతోనే తనను బీజేపీ జైలుకు పంపిందన్నారు. అయినా తన సొంత పార్టీకి చెందిన మీడియా సంస్థల నుంచి తనకు కనీస మద్దతు లభించలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ప్రయోజనాల కోసం పనిచేసే పత్రికలు, ఛానళ్లు తన పోరాటాన్ని ఎప్పుడూ గుర్తించలేదని, పైగా తనపై దుష్ప్రచారం చేశాయని మండిపడ్డారు. లోపాలను ఎత్తి చూపినందుకు, పార్టీలో జరుగుతున్న తప్పులను ప్రశ్నించినందుకే తనపై కక్షగట్టారని, ఆ కక్షతోనే చివరకు తనను పార్టీ నుంచి బహిష్కరించారని ఆమె ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చేందుకు కూడా తాను అంగీకరించలేదన్నారు. నైతికత లేని బీఆర్ఎస్కు దూరమైనందుకు తాను సంతోషిస్తున్నానని కవిత స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరిగిన పలు అభివృద్ధి పనుల్లో భారీగా అవినీతి చోటు చేసుకుందని కవిత ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం నిర్మాణం నుంచి మొదలు పెడితే అమరజ్యోతి వరకు ప్రతి పనిలోనూ అవినీతి అక్రమాలు జరిగాయని ఆమె ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ఉద్యమకారులను, ప్రభుత్వ వైఫల్యాలను సూటిగా ప్రశ్నించేవారని, ప్రస్తుత పాలకులు వివక్షకు గురిచేస్తున్నారని, వారికి దక్కాల్సిన గౌరవం దక్కడం లేదన్నారు. తన 2 కొడుకుల మీద ప్రమాణం చేసి చెబుతున్నా తనది ఆస్తుల పంచాయతీ కాదని, ఆత్మగౌరవ పంచాయతీనే అన్నారు. తనను పార్టీ నుంచి పంపించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడతానని కవిత స్పష్టం చేశారు.